హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న 22వ తారీఖున మండే రోజుది ఈ వీడియో. రాముని ప్రతిష్ఠ రోజుది. పూజ మేమైతే ఏ విధంగా చేసుకున్నామో చూసేయండి. నాకు తోచినంతలో నేనైతే చేసుకున్నా. ఒకరిని చూసి అయితే కాదు. ఒకరు చెప్పినట్టు నాకు తోచినట్టుగా కొంచెం కొంచెం అంతే చేసుకున్నాను. వాళ్ళు ఆ విధంగా చేసుకుండ్రు, వీళ్ళు ఈ విధంగా చేసుకుండ్రు అయితే కాదు. నేను నాకే విధంగా తెలుసో, నాకే విధంగా తోచిందో ఆ విధంగా అయితేనే పూజ చేసుకున్నా నేను. తర్వాత ఇది మార్నింగే మొత్తం మా పనామె అన్నీ ఇక్కడికొచ్చి చేసింది. నేనైతే ముగ్గు పెట్టాను. నేనే ముగ్గేసాను ఆ రోజు. మా మేడయితే ఎయలేదు. నాకైతే ఫుల్లు ఫీవరు ఆ ముందు రోజే. ఇంకా తగ్గలేదు. ఫీవరొచ్చేసి పండుగ వీడియోస్ కూడా ఉన్నాయి. అయి పెడదామన్నా గూడా నాకు అస్సలు బాగాలేదు. చాలా చాలా అంటే ఫీవరు, చలి, జ్వరము బాగా. అందుకే నేనైతే వీడియోస్ పెట్టలేదు. పండుగ వీడియోస్. వాయిస్ గూడా అంతగా వాయిస్ ఇస్తుంటే గూడా అంతగా ఇదిగా లేదు. క్లారిటీగా రావట్లేదు. వాయిసొచ్చేసి కొద్దిగా జలుబు గూడా అయ్యిండే. తర్వాత జ్వరం అంటే జ్వరం నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా అయింది. మళ్ళీ ఇప్పుడు జ్వరము ఎప్పుడు రాదు నాకు. మళ్ళీ ఇప్పుడొచ్చేసింది జ్వరము. మార్నింగే అలా మా మేడొచ్చేసి మొత్తం బయటంతా క్లీన్ చేస్తే ముగ్గు పెట్టాను. తర్వాతొచ్చేసి మా పాప ఉంది. పాప అయితే అన్ని దేవుళ్ళని కడిగేసి పూజ అయితే చేసేసింది. మార్నింగ్ టిఫిన్ దోస. తర్వాత మార్నింగ్ కర్రీస్ అవి లంచ్‌లోకి అదేం తీయలేదు వీడియో. తర్వాత నేను టిఫిన్ చేసి అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. టాబ్లెట్ ఏసుకొని చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో. తర్వాత ఆఫ్టర్‌నూన్ ఒక 4కి అలా లేసాను. పాప వాళ్ళైతే వెళ్ళిపోయారు. పూజ చేసి, టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. పాప వాళ్ళు ఉండమంటే ఉండలేదు. మా ఇంట్లో సాయంత్రం పూజ చేసుకుంటామనేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అందుకనేసి నేను ఇంగ సరే అని కాస్త ఓపిక తెచ్చుకొని చేతనైనంతలో చేద్దాము. మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా! పండగలంటే 1 ఇయర్‌కోసారొస్తాయి. ఈ పండుగ మళ్ళీ మళ్ళీ రాదు కదా! అందుకనేసి ఓపిక అయితే తెచ్చుకొని మధ్యాహ్నము 4:00 అయితే లేసాను. భక్షాల కోసము మార్నింగే పప్పు ఉడకబెట్టి పూర్ణమైతే రెడీ చేసి పెట్టాము. అమ్మ గూడా వచ్చింది పండగకు మేమెళ్ళినప్పుడు. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము పండగకు. అప్పుడు మాతో పాటు అమ్మొచ్చింది. నేనైతే మార్నింగే భక్షాలకన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక 4:00కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళీ కొంచెం రెడీ అయ్యి, తర్వాత భక్షాలైతే అమ్మ చేస్తుంది. పూర్ణం రెడీ చేసి పెట్టాను గదా! నేనింగ అమ్మని భక్షాలు చేయమంటే, అమ్మ భక్షాలు చేస్తుంటే నేను దేవుని దగ్గరైతే చేశాను. నాకు తోచిన విధంగా నేను ఏ విధంగా చేశానో చూసేయండి మీరు. భక్షాలైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాయిస్ ఇంకా జ్వరమైతే తగ్గలేదండి. వాయిస్ ఇస్తుంటే కూడా వాయిస్ సరిగ్గా రావట్లేదు. తర్వాత పూజ అయితే ఇంగ అమ్మ భక్షాలు చేసి రెడీ చేసింది. నేనైతే ఇగ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఒక 5 తమలపాకులైతే తీసుకొని జై శ్రీరామ్ అని రాశాను తమలపాకుల పైన. అవి దీపాల దగ్గర ఉంచి, మా దగ్గరైతే రాముని విగ్రహము అలాంటిది ఫోటో అయితే ఏమి లేదు. ఎందుకంటే ఎప్పుడు తెచ్చుకోలేదు. అంతగా రాముడి ఫోటో పెట్టుకోవాలన్నంతగా ఎప్పుడు రాలేదు. అందుకనేసి రాముని ఫోటో అయితే లేదు. అందుకనేసి నేనైతే ఆకుల మీదనే తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి మన దీపాలుంటాయి గదా! దీపాల దగ్గర ఉంచాను. ఒక్కొక్క దీపం దగ్గర 5 దీపాలు గాబట్టి 5 ఆకుల మీద జై శ్రీరామ్ అనైతే రాశాను. రాసి గంధంతో రాసి మళ్ళీ కుంకుమ బొట్లయితే పెట్టాను. ఆకుల పైన, తమలపాకుల పైన. మళ్ళీ ఆ దీపాలు ఎక్కడెక్కడ దీపాలు పెడతామో అక్కడక్కడ ఆకులుంచి అలా పెట్టాము. 5 దీపాలైతే వెలిగించాము మేము. ఇక్కడ దేవుని దగ్గర 2, కడప దగ్గర 2, తులసమ్మ దగ్గర 1 అన్నారు గదా! తులసమ్మ దగ్గర అంటే తులసమ్మ అయితే నాకైతే లేదండి. అది నాకు ఒక స్టోరీ అనుకోవచ్చు. తులసమ్మ అయితే మా ఇంట్లో అప్పట్లో పెద్ద చెట్టు ఉండేది. పెద్దగంటే బానే ఉండేది. పెద్దగా మంచిగా గుబురుగా ఉండేది. నేలపైనే ఉండేది. దానికే పూజ చేసుకునేదాన్ని. కాకపోతే అది ఎందుకో పచ్చని చెట్టు ఎండిపోయి నాకు బాగా సీరియస్ అయింది. అప్పుడు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్.
అందుకనేసి నేను సరేలే అని మళ్ళొక్కసారి పెట్టాను. ఆ చెట్టు పోయినంక. తర్వాత మళ్ళీ అలాగే అయింది. నేను అందుకనేసి తులసి పెట్టాలంటేనే నాకు భయమేస్తది. అందుకే తులసి అయితే పెట్టను నేను. కాకపోతే అదే ప్లేస్‌లో ముగ్గు యేసుకొనైతే దీపాలైతే పెట్టుకుంటా. కార్తీక పౌర్ణమి రోజు కూడా అదే ప్లేస్‌లో తులసి ఉన్న ప్లేస్‌లోనే ముగ్గు వేసుకొని అక్కడంతా క్లీన్ చేసి ముగ్గేసుకొని మనీ ఉసిరి చెట్టు కొమ్మ ఉంటుంది గదా! ఆ కొమ్మ అయితే నాటుకొనైతే ఆ కొమ్మ దగ్గరైతే వెలిగిస్తా. తర్వాత గుడికెళ్ళి వెలిగిస్తాం మేమైతే. అప్పటినుంచయితే ఇంక నేను 2 టైమ్స్ చూసి తులసమ్మనైతే పెట్టుకోవట్లేదు. పెట్టుకొని చూడొచ్చు గదా! మళ్ళీ అనుకుంటారేమో గానీ నాకు 2 టైమ్స్ అయితే చాలా సీరియస్ అయింది. ఆ చెట్టు పచ్చని చెట్టు ఎండిపోయి సీరియస్ అయింది. అందుకనేసి మళ్ళీ పెట్టాలన్నా గూడా నాకు భయమేస్తుంది. మేము ఇగ తర్వాతొచ్చేసి ఇక్కడ పూజమ్మ వారు కంకణం కట్టుకొని, దీపారాధన జేసుకొని, తర్వాత ఇగ అప్పటికే 6 అయింది. తర్వాతొచ్చేసి బయట దీపాలు గూడా గడప దగ్గర అక్కడ పెడతానని జెప్పాను గదా! అక్కడ గూడా వెలిగించాము. 6:30 అయింది. ఇవన్నీ అయిపోయేసరికి 4:35 నుండి చేస్తే 6:37 అయింది. అప్పటికి మా వారు మళ్ళీ డ్యూటీకెళ్ళే టైము 7:00 అయితే తర్వాత మా వారు వెళ్తుంటే టెంపుల్‌కి గూడా వెళ్ళొచ్చాను ఓపిక చేసుకొని. మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈరోజు అనేసి టెంపుల్‌కి గూడా వెళ్ళాను నేను. పండగలంటే 1 ఇయర్‌కోసారి వస్తూనే ఉంటాయి గదా! అందుకే మళ్ళీ ఈరోజు మనకి ఎప్పుడూ రాదు గాబట్టి చాలా ఓపిక తెచ్చుకున్నా. ఓపిక చాలా చాలా జ్వరమండి. జ్వరం అంటే కొంచెం గాదు. ఒక 3 బెడ్‌షీట్లు కప్పుకున్నా గూడా చలి ఆగని చలి అట్లా వచ్చింది జ్వరం నాకు. ఒక 10 ఇయర్స్ అయిపోయింది జ్వరం రాక. మామూలుగా కాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తుంటాయి అలసిపోయినప్పుడు. అంతేగాని జ్వరమైతే రాదు నాకు. 10 ఇయర్స్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. జ్వరమొచ్చి కొద్దిగా నడుముల నొప్పొచ్చి జ్వరమొచ్చింది. అస్సలు చేత కావట్లేదు. ఆ వీడియోస్ పండగ వీడియోసు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాము. అవన్నీ వీడియోస్ అయితే మన ఇంట్లో పండుగ చేసుకొనే వెళ్ళాము. భోగి, సంక్రాంతి రోజైతే వెళ్ళినాం. భోగి ఇక్కడే చేసాము. సంక్రాంతి రోజు దేవునికి పూజ చేసుకొని నైవేద్యము అన్నీ పెట్టేసి ఊరికైతే వెళ్ళాము. అవన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. పెడదామంటే చేత కావట్లేదు. ఊరికెళ్ళొచ్చినంక ఒక రోజంతా పనే అయింది. ఇంకొక రోజు వచ్చిన నెక్స్ట్ డే గూడా పనే ఉంది. తర్వాత సాటర్‌డే నుంచే జ్వరమైతే స్టార్ట్ అయింది. ఇక్కడ పూజ అన్నీ అయిపోయినంక మనకు రాములవారి అయోధ్య నుంచి రాములవారి అక్షంతలొచ్చాయి గదా! అవైతే మా వారితో ఏపిసుకుంటున్నాను పూజ అయిపోయాక. ఒక 5 అక్షంతలు మాత్రమే యేసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ యేసుకుంటే కింద పడిపోతాయి గదా! అవి తర్వాత మనం భద్రపరిచి పెళ్ళిళ్ళకు తర్వాత బర్త్‌డేలకు గూడా వాడుకోవచ్చు. లేదంటే మనము అంతగా భద్రపరచలేమనుకుంటే ప్రసాదం గూడా చేసుకొని తినొచ్చు అని జెప్పారు. మాకిక్కడ రాముల వారిది ఎలాంటి ఫోటో లేదని జెప్పాను గదా! మనకు చిత్రపటం ఇచ్చారు గదా! ఆ చిత్రపటం పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాం మేము. ఈ మన దేవుని గుడిలోనే చిత్రపటం అయితే ఉంచి, ఆ చిత్రపటం ముందే నైవేద్యాలు అన్నీ పెట్టి పూజ అయితే చేసుకున్నాం మేము. పూజలో ప్రసాదం ఏంటంటే భక్షాలు, వడపప్పు, పానకం అయితే పెట్టాను నేను. మన శ్రీరామనవమికి ఎలా పెడతామో ఆ విధంగానే ఇప్పుడు కూడా వడపప్పు, పానకం అవైతే పెట్టాము. నాకు చేతనైన విధంగా ఈ విధంగా అయితే చేసుకున్నానండి. పూజ వచ్చేసి తర్వాత పూజ అయిపోయింది అప్పటికి. టెంపుల్‌కెళ్ళానని చెప్పాను గదా! టెంపుల్‌లో అయితే ఎక్కువ రష్ అయితే లేరు. మామూలుగానే ఉన్నారు. మరి మార్నింగ్ వచ్చి ఎళ్లారో ఎట్లో తెలియదు గానీ, మరీ ఎక్కువైతే ఏం లేరు. వస్తున్నారు, వెళ్తున్నారు. తర్వాత ఇక్కడ అన్నీ చూడండి అవి పైన అన్ని జెండాల్లాగా కట్టారు. మరి పూజలు గాబట్టి ఆ విధంగా అయితే కట్టిండ్రు పైన. అవే చూయిస్తున్నా అక్కడ. అలా కట్టారనేసి డెకరేషన్. టెంపుల్‌కైతే వచ్చాము. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మాకు దగ్గరలోనే ఉంటుంది. ఆ టెంపుల్‌కైతే వచ్చి అక్కడ పూజ అయితే అర్చన అది చేపించుకొని తర్వాత అక్కడ మళ్ళీ జై శ్రీరామ్ అని దీపారాధన గూడా దానిలో గూడా పాల్గొన్నాను నేను. అప్పుడే అక్కడ ఆ పూజ గూడా అయితుంటే అక్కడ గూడా దీపాలు వెలిగించాను.
ఈ టెంపుల్ అయితే మనకు రోజు టెంపుల్ దర్శనం అయితేనే ఉంటుంది. మనము వెళ్తుంటే రోజు ఈ టెంపుల్ ముందుకెళ్ళే వెళ్తుంటాము. నేను బయటికెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్ ముందుకెళ్ళే వెళ్తుంటాము. బయటికెళ్తే మనకు దగ్గరలోనే ఉంటుంది. దారిలో మనం రోడ్ పైకి వెళ్ళే దారిలోనే ఈ రామాలయం టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అర్చన గోత్రనామాలు అది టికెట్ అయితే తీసుకొని అక్కడ లోపల అయితే సీతారామాంజనేయ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ముందు ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారు. అక్కడ వరకు అయితే జనాలను ఎక్కువ అవుతారు కాబట్టి ఇటు కొంచెం ముందుకు ఈ విధంగా అయితే పెట్టారు విగ్రహాలు. ఇక్కడ ఒక పాప అయితే మొక్కుతుంది. బాగా క్యూట్ అనిపించింది, వీడియో తీశాను. ఇక మేము హారతి అన్నీ అయిపోయాక ఇంక ప్రసాదం తీసుకొని నేను మా వారైతే డ్యూటీకి వెళ్తాడని చెప్పాను కదా, డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది. సరే అనేసి మళ్ళీ ఇక్కడ జమ్మి చెట్టు, రాగి చెట్టు అవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా మొక్కుకొని తులసమ్మకు మొక్కుకొని మా వారైతే వెళ్ళిపోయారు. నేను అక్కడ మళ్ళీ దీపాలు వెలిగించాలని చెప్పాను కదా, అక్కడ దీపాలు అయితే పెట్టారు జై శ్రీరామ్ అనేసి. ఓం జయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ తల ఒకటి వెలిగించండి, ఒకటే, మిగతా వాళ్ళు వేరే తెలుస్తారు. ఇక్కడైతే ఈ విధంగా జై శ్రీరామ్ రాసి అక్కడ దీపాలన్నీ అయితే వెలిగించాము. తలా 1, 2 అలా అయితే వెలిగించాము. మేమైతే వెలిగించి తర్వాత ఇంటికైతే వచ్చేసాను నేను. నా పూజలో మేము చేసిన పూజలో అయితే నాకు తోచినంతలో, నాకు చేతనైనంతలో, నాకు తెలిసిన విధంగా అయితే పూజ చేసుకున్నాం మేము మా ఇంట్లో. మేము చేసిన పూజలో ఏమన్నా తప్పుగా ఉంటే ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చేసుకుంటాం కదా. ఒక్కలాగా ఒకరమైతే చేసుకోలేము. పూజలు వచ్చేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళే చేసుకుంటారు. అందుకే నేను కూడా నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా అయితే చేసుకున్నాను. ఒక్కరొక్కరు ఒక విధంగా చేసుకుంటారు కదా పూజలు. ఏవైనా సరే, వంటలైనా సరే, పూజలైనా సరే, ఏవైనా ఎవరికి తోచిన విధంగా వాళ్ళే చేసుకుంటారు. మేము చేసిన పూజ ఎలా అనిపించిందో మీరు కామెంట్ పెట్టండి. మీరు ఏ విధంగా చేసుకున్నారో మాకు కూడా కామెంట్ పెట్టండి. నేనైతే అక్కడ కాసేపు అయితే కూర్చున్నాను. బయటకు వచ్చేసి మళ్ళీ మా బాబు వచ్చి అయితే తీసుకున్నాడు. నా ఫేస్ అంతా ఎలా అయిపోయిందో చూడండి. 2 డేస్ అయితే అప్పటికే 2 డేస్ అయింది జ్వరం వచ్చి. సాటర్డే సండే ఫుల్, కొంచెం అంటే కొంచెం కాదు. తర్వాత ఇక్కడ రాముని ఊరేగిస్తున్నారు. మళ్ళీ నేను వస్తుంటే అక్కడ కూడా చిన్న వీడియో తీశాను. మా కాలనీ నుండి అయితే తీసుకుంటూ వచ్చారంట. మాకు కూడా దర్శనం ఇచ్చాడు మళ్ళీ రాముడు ఊరేగింపులో. ఇది మా ఇంటికి దగ్గరలోనే. ఇది కాలనీ నుంచి, మా కాలనీ నుంచి ఇక్కడికి వచ్చిందంట ఊరేగింపుకుంటా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా డెక్కులు కూడా పెట్టారు. తర్వాత మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు వీడియోస్, పండుగ వీడియోస్ వస్తాయి. నాకైతే కొంచెం బాగలేనందుకే పెట్టలేదు. పెడతాను, ఒక 2 డేస్లలో పెడతాను అన్ని వీడియోస్. ఇంటికైతే వచ్చేసాము. మా ఇంట్లో ఇంకా దీపం బయట అక్కడ తులసి కాడ అని చెప్పాను కదా, అది వెలుగుతూనే ఉంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్.